స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తూ స్క్రీన్ మీద వైలెంట్ గా మారిపోతున్నారు. దీంతో లవ్, రొమాంటిక్ సినిమాలు చూడాలనుకుంటున్న వారు బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. మరి వీళ్ళ కోసం హీరోలు లవ్ స్టోరీలు ఏమైనా చేస్తున్నారా? ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీస్ ఏంటి? అసలు లవ్ స్టోరీస్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి? ఈ వారం బిగ్ స్టోరీలో చూసేద్దాం. లేటెస్ట్ గా తమిళ్ నుంచి విత్లో, తెలుగులో రాజు వెడ్స్ రాంబాయి, హిందీలో తేరే ఇష్క్ మే ఇలా లవ్ స్టోరీలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే మిగతా ఇండస్ట్రీలో కంపేర్ చేస్తే టాలీవుడ్ లో లవ్ స్టోరీలు బాగా తగ్గిపోయాయని కంప్లైంట్ చేస్తున్నారు ఆడియన్స్. అలాంటి వాళ్ల కోసం ఈ వ్యాలంటైన్స్ వీక్ తోనే లవ్ స్టోరీ రిలీజ్లు స్టార్ట్ అయ్యాయి. ఈ వ్యాలంటైన్ డేకి కపుల్ ఫ్రెండ్లీ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రిలీజ్ అయి మంచి రిజల్ట్ అందుకుంటోంది. దీనికి కంటిన్యూషన్ గా లవ్ స్టోరీలు ఇష్టపడే వాళ్లకి వరుస పెట్టి ఫుల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. వ్యాలంటైన్స్ డే రోజు వరుస పెట్టి లవ్ సినిమాల అప్డేట్స్ ఇచ్చేశారంతా. హిట్, సైంధవ్ లాంటి సాలిడ్ యాక్షన్ సినిమాలు చేసిన శైలేష్ కొలను ఈసారి మాత్రం బ్రేక్ ఇచ్చి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 ప్రొడక్షన్స్ లో రోషన్ మేకా హీరోగా ఏదో ఏదో ఇది సినిమా టీజర్ రిలీజ్ చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. కాతో మిస్టిక్ యాక్షన్, కే ర్యాంపుతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుని హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ తో కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ నుంచి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న కిరణ్ ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏజెంట్ తో భారీ యాక్షన్ మూవీ చేసి బొక్క బోర్లా పడ్డ అఖిల్ ఈసారి విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. భాగ్యశ్రీ, అఖిల్ జంటగా లెనిన్ అంటే మాస్ లవ్ స్టోరీ చేస్తున్నాడు అఖిల్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్ మంచి లవ్ స్టోరీ అన్న టాక్ తెచ్చుకుంది. మరి ఈసారి లవ్ స్టోరీతో అఖిల్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి. వరుసగా స్పై, మర్డర్ మిస్టరీలు, యాక్షన్ సినిమాలు చేస్తున్న అడవి శేష్ ఈసారి కాస్త యాక్షన్ తగ్గించి ప్రేమలో పడ్డాడు. మృణాల్ హీరోయిన్ గా డెకాయిట్ అంటూ లవ్ స్టోరీ చేస్తున్నాడు. లవ్ స్టోరీ అంటే క్యూట్ లవ్ స్టోరీ కాకుండా తన స్టైల్లో కాస్త యాక్షన్ ఉండే లవ్ స్టోరీనే సెలెక్ట్ చేసుకున్న శేష్ ఆ సినిమాని మార్చి 19న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది.